హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఊరి చేతి వంటకి స్వాగతం. మన వీడియోలో కరివేపాకు చిత్రాన్నం ఎలా చేయాలో చూద్దాం. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. రకరకాల నైవేద్యాలు చేస్తూ ఉంటాం. ఈసారి అమ్మవారికి ప్రసాదం కింద ఈ కరివేపాకు చిత్రాన్నం చేసి పెట్టండి. అది ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, 6 ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించిన మినపప్పు, ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ చేయాలి. ఇలా మిక్సీ అయిన తర్వాత దీంట్లో పావు చెక్క పచ్చి కొబ్బరి ముక్కలు, 2 గుప్పెళ్ళ పచ్చి కరివేపాకు, దీంట్లో ఒక 100 గ్రాముల వాక్కాయల బదులు మీరు చింతపండు కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ పంచదార బదులు మీరు చిన్న బెల్లం ముక్క వేసుకొని దీన్ని కచాపచాగా మిక్సీ చేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని పులిహోరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన దాంట్లో ఒక 2 స్పూన్లు తాలింపు దినుసులు, 1 స్పూను జీలకర్ర, 2 గుప్పెళ్ళు వేరుశనగగుళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించాలి. చిత్రాన్నం బాగా కుదరాలంటే అన్నీ సరి అయిన పాళ్ళల్లో వేసుకుంటే ఈ చిత్రాన్నం బాగా కుదురుతుంది. తర్వాత దీనిలో 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని సన్నని మంట మీద బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. దీంట్లో చిత్రాన్నానికి సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక 400 గ్రాముల ముడి బియ్యం తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను. వీడియో మిస్ అయినట్లుంది. ఆ రైస్లో ఈ మిశ్రమాన్ని వేసి బాగా ఈ 2 కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఏదైనా రైస్తో చేసుకోవచ్చు ఈ చిత్రాన్నం. అంతే, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.